నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రకరకాల వేధిస్తున్నారు. ఇలాంటి వేదనల కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మొత్తం భూములు ఇచ్చింది తెలంగాణ భూమి. తెలంగాణ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ చేసింది తెలంగాణ బ్యాంకులే. కాబట్టి ఈ ప్రాంతంలో మన ఉద్యోగాలు మనం ఇవాళ గ్రౌండ్స్ ఇంతకాలము తెలంగాణ జిల్లాలో ఉన్నాం మేము. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నదా? కనీసం ఆమరణ నిరాహార దీక్ష జరుపుకోవడానికి కూడా ఇంత దారుణమైనటువంటి యుద్ధం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే ఆంధ్ర వలస పాలకులు తెలంగాణ పైన ప్రకటించినటువంటి యుద్ధం ఇది. యుద్ధ నీతి ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మొత్తం మేము ఈ 10 రోజుల నుంచి తిరిగినటువంటి ఎటు చూసినా గ్రామాన 144 సెక్షన్స్ పెట్టారు. టౌన్లో 144 సెక్షన్స్ పెట్టారు. ఎక్కడ చిన్న మీటింగ్లు జరిగినా పెద్ద మీటింగ్లు జరిగినా పోలీసు వాళ్ళని అక్కడ ప్రయోగించారు. గత 10-15 రోజులు ఇలాంటి వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ ప్రాంతం పైన యుద్ధం ప్రకటించిన ఆంధ్ర వలస పాలకుల పైన ఇవాళ యుద్ధం మనం కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళని కూడా ఇక్కడ తరిమి కొట్టి ఆంధ్ర వలస పాలకులని బాగో అనేటువంటి నినాదంతో క్విట్ తెలంగాణ నినాదంతో వాళ్ళ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే కేసీఆర్ని, అదేవిధంగా అతని అనుచరులని, అదేవిధంగా ఎమ్మెల్యేలని, టీఆర్ఎస్ కార్యకర్తలని, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాల్సినటువంటి అవసరం చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. అన్ని ప్రజా సంఘాల కార్యకర్తలను కూడా వాళ్ళు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం 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 సాధిస్తాం.